నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. యాదగిరి గుట్టలో గ్రహణ వేళ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్న పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టలో గ్రహణ సందడి నెలకొంది. నేడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుండటంతో ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ తలుపులను అధికారులు మూసేశారు. గ్రహణ సమయంలో స్వామివారి దర్శనాలు నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అటు ఆధ్యాత్మికంగా ఇటు శాస్త్రీయంగా ప్రాధాన్యత ఉన్న సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో యాదగిరి గుట్ట ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాలను కూడా మూసివేశారు. సాధారణంగా గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేసి సాంప్రదాయం ప్రకారం గ్రహణం ప్రారంభానికి కొన్ని గంటల ముందే స్వామివారికి నైవేద్యం సమర్పించి గర్భాలయ ద్వారాలను మూసివేసినట్లు అర్చకులు తెలిపారు. అయితే గ్రహణం ముగిసిన వెంటనే ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి ఆలయ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రహణ దోష నివారణ కోసం అర్చకులు ఆలయ శుద్ధి మరియు సంప్రోక్షణను నిర్వహిస్తున్నారు. పంచామృతాలు పుణ్య జలాలతో గర్భాలయాన్ని మరియు ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేస్తారు. గ్రహణ ప్రభావం ఆలయ మూల విరాట్ పై పడకుండా శాంతి హోమాలు ప్రత్యేక అభిషేకాలను నిర్వహించనున్నారు. సంప్రోక్షణ పూర్తయిన తర్వాత నిత్యం జరిగే ఆరాధనలు, సుప్రభాత సేవ, నిత్య కళ్యాణం వంటి కైంకర్యాలను పునఃప్రారంభిస్తారు. గ్రహణ కాలం ముగిసి సంప్రోక్షణ పూర్తయిన తర్వాతే భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలుగుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని క్యూ లైన్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుమారు నిర్దిష్ట సమయం గంటల తర్వాతే భక్తులను ధర్మ దర్శనం మరియు ప్రత్యేక దర్శనాలకు అనుమతించనున్నారు. గ్రహణ సమయం ముగిసిన ఆలయ శుద్ధి కార్యక్రమానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున భక్తులు సహకరించాలని ఈవో కోరారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలతో వచ్చే భక్తులు ఈ సమయ మార్పులను గమనించాలని అధికారులు సూచిస్తున్నారు. మొత్తానికి గ్రహణ ప్రభావం తొలగిపోయి ఆలయ శుద్ధి పూర్తయిన తర్వాత యాదగిరి లక్ష్మీ నరసింహుడు మళ్ళీ భక్త కోటిని కరుణించనున్నారు. గ్రహణ కాలంలో చేయాల్సిన జపాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఆలయ వేద పండితులు పలు సూచనలు చేస్తున్నారు. యాదగిరి గుట్ట నుంచి మా ప్రతినిధి మరిన్ని వివరాలను అందిస్తారు. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.